10 కోట్ల సినిమా విడుదలవుతుందంటేని ముందే అన్ని చూసుకుంటూ ఉంటారు నిర్మాతలు. అలాంటిది వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ ముందు చూసుకోరా? స్టార్ హీరోలున్నా కూడా లాస్ట్ మినిట్ వరకు ఇష్యూస్ ఎందుకు క్లియర్ చేయట్లేదు? తీరా రిలీజ్ డేట్ వచ్చాక ఇలా ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు? అసలేంటి ప్రాబ్లం? చూద్దాం రండి ఎక్స్క్లూజివ్గా. సూర్య హీరోగా నటించిన కరుప్పు సినిమా చివరి నిమిషంలో షోస్ క్యాన్సిల్ అయ్యాయి. సూర్య ఫ్యాన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్న ఈ చిత్రం తీరా రిలీజ్ డే వచ్చాక థియేటర్లలో దర్శనమివ్వలేదు. అదేంటని అడిగితే ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటున్నారు. లాస్ట్ మినిట్లో సినిమా వాయిదా పడేసరికి ఫ్యాన్స్ నిరాశపడ్డారు. దీనిపై దర్శకుడు ఆర్జే బాలాజీ కూడా వివరణ ఇచ్చారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు చివరి నిమిషం వరకు ఎందుకు తెచ్చుకుంటారు అనేదే ఇప్పుడు అసలు వాదన. ఈ విషయంలో తప్పెవరిది అనేది అర్థం కావట్లేదు. కరుప్పు మాత్రమే కాదు, ఆ మధ్య కార్తీ నటించిన వాతియార్ కూడా ఇలాగే ఆగిపోయింది. ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన ఈ చిత్రం కనీసం వచ్చినట్లు కూడా తెలియకుండానే వెళ్లిపోయింది. తెలుగులో కూడా ఇలాంటి ఇష్యూస్ అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. బాలయ్య నటించిన అఖండ 2 రేపు రిలీజ్ అనగా ఆగిపోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే డిసెంబర్ 5న రావాల్సిన ఈ చిత్రం 12న రిలీజ్ అయింది. ఆ సమయంలో ఇండస్ట్రీ అంతా అఖండ 2కు అండగా నిలబడింది. అంత క్రేజ్ ఉన్న సినిమాకు లాస్ట్ మినిట్ ఇబ్బందులు ఫ్యాన్స్ ను బాగా డిస్టర్బ్ చేశాయి. రాజాసాబ్ సినిమాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు కాకపోయినా టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వంతో మాటకు దొరక చివరి నిమిషంలో షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఆ మధ్య కరోనా టైంలో రవితేజ క్రాక్ సినిమాకు మార్నింగ్ మ్యాట్నెస్ క్యాన్సిల్ అయ్యి ఫస్ట్ షోకు ఇష్యూ క్లియర్ అయింది. మొత్తానికి పెద్ద సినిమాలకు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు అభిమానులను కలవరపరుస్తున్నాయి.